హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే పూజారి ఆనంది ఆదిత్య మహాగురువుని కలిసి ఇక గండం తొలగిపోయిందని చెప్పి జ్యోతికి నిజం చెప్పబోతున్నారు. మరిక నిజం తెలుసుకున్న జ్యోతి సూర్యలు ఏం చేయబోతున్నారు అనేది చూడాలి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఈ రోజైతే కంపెనీ విషయంలో జీవన చేసిన నెగ్లిజెన్స్ వల్ల ఇక జీవన ఎండి పోస్ట్ నుండి తప్పుకొని ఇక ఆదిత్య మళ్ళీ ఎండి పోస్ట్లోకి చేరబోతున్నాడు. సునంద ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటుందనిపిస్తుంది. ఇక అక్కడ అత్తారింట్లో జీవన పని అయిపోయింది. ఇక ఇదిలా ఉండగా ఇక్కడ కుట్టి ఆదిత్య పూజారి ముగ్గురు కూడా మహాగురువుని కలవడానికి వస్తారు. ఎందుకంటే తను 2 రోజులు గడువు పెడతాడు కదా. గడువు పూర్తయింది. ఖచ్చితంగా నా జాతకంలో దోషముందా, గండం తొలగిపోయిందా, మా అమ్మకు నిజం చెప్తే ఏమీ కాదా అని చెప్పి ఇక పూజారిని ఇక కనుక్కోవాలని చెప్పి ఇక మహాగురువు దగ్గరికి పూజారి వీళ్ళైతే వచ్చేస్తారు. అప్పుడే తను మఠంలో కూర్చొని కుట్టికి ఇలా చెప్తూ ఉంటాడు. అమ్మ కుట్టి, ఇక నీ జాతకంలో గండం తొలగిపోయిందమ్మా, నువ్వు నీ కన్న తల్లిని చేరుకోవచ్చమ్మా, ఇప్పుడే వెళ్ళి నీ కన్న తల్లికి నువ్వే తన కూతురు అని చెప్పొచ్చు అని చెప్పి ఆ మహాగురువు అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక పూజారి చాలా సంతోషంగా పదకుట్టి, నువ్వు నోరారా అమ్మ అని జ్యోతమ్మను పిలుస్తూ ఉండగా నేను కూడా వినాలి అని చెప్పి ఇక్కడ ఆనంది ఆదిత్య ఇక పూజారి ముగ్గురు కూడా జ్యోతి ఇంటికి బయలుదేరుతూ ఉంటారు. ఇక ఇలా మహాగురువు గండం తొలగిపోయింది, కుట్టి నిజం చెప్పబోతుందని జీవన ఇందుమతి ముందుగానే తెలుసుకుంటారు. ఎలాగైనా జ్యోతికి నిజం తెలియకూడదు. జ్యోతికి నిజం తెలియకూడదంటే ఇప్పుడు జ్యోతిని ఏదైనా చేయాలి, లేకుంటే ఇక మళ్ళీ కుట్టి వస్తే నిజం చెప్తుంది. ఇక జ్యోతికి ఇప్పుడు ఏమైనా ప్రమాదం జరిగితే కుట్టి ఇక ఎప్పటికీ నిజం చెప్పదు అని చెప్పి ఇక నిజం జ్యోతికి చెప్పబోతుంది కుట్టి అని తెలుసుకుని ఇందుమతి అయితే ఇక ఇలా జ్యోతిని ఏమైనా చెయ్యాలని ఇంట్లో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. జీవనకు కాల్ చేసి చెప్తుంది, ఏ జీవన, ఈరోజు కుట్టి నిజం చెప్పబోతుందే, ఇక నువ్వు ఇంటి వారసురాలు కాదని, అసలైన వారసురాలు కుట్టి అని, కుట్టి జాతకంలో దోషం పోయిందని ఈరోజు నిజం చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఏం చేస్తావో తెలియదు. ఇక నువ్వు వెంటనే ఇక్కడికి బయలుదేరిరా, ఇక మీ అమ్మను వాళ్ళు వచ్చేసరికి వేసేయాలి అని చెప్పి ఇక ఇలా జ్యోతి మీద కుట్ర పొందుతారు జీవన ఇందుమతి అయితే. ఎందుకంటే ఇక ఇలా నిజం చెప్పబోతూ ఉండగా మళ్ళీ గండం వచ్చిందని, ఎప్పటికీ నిజం చెప్పకుండా ఉండాలి కుట్టి అని చెప్పి వీళ్ళైతే ఇలా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక కుట్టి అయితే జ్యోతమ్మకు కాల్ చేసి, జ్యోతమ్మ, నేను మా ఆయన పూజారి నీతో ఒక విషయం చెప్పడానికి బయలుదేరాం, ఇప్పుడు ఇక దారిలోనే ఉన్నాం, మా కోసం ఏమైనా వెరైటీ రెడీ చెయ్యి అని చెప్పి కుట్టి ఫోన్ చేస్తుంది జ్యోతికైతే. సరే కుట్టి, నువ్వు నోరారా అడిగావు, ఇక నేను రెడీ చేయకుండా ఎలా ఉంటాను, ఇక నీకు ఇష్టమైన స్వీట్స్ అన్నీ చేసి పెడతాను, ఇక నువ్వు ఇక్కడికి వచ్చేసాయి అని చెప్పి చాలా సంతోషంగా ఇక ఇలా జ్యోతి అయితే కుట్టికి ఇష్టమైన వంటకాలన్నీ చేస్తూ ఉంటుంది. ఇక్కడ జీవన ఇందుమతి జ్యోతికి తెలియకుండా ఇక ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఇక మేడ మీద నుండి జ్యోతి అయితే కిందికి వస్తూ ఉండగా ఇక ఆ మెట్ల మీద ఒక ఆయిల్ పోషిస్తారు. ఇలా కొబ్బరి నూనె, కోకోనట్ ఆయిల్ పోసి వీళ్ళైతే పక్కకు తప్పుకుంటారు. ఇక జ్యోతి చూసుకోకుండా హడావిడిగా ఇక వచ్చేస్తూ ఉంటుంది. ఇక కుట్టి వచ్చే టైం అయింది, వంటకాలు ఇక రెడీ కాలేదు అని చెప్పి హడావిడిగా వస్తూ ఉంటుంది జ్యోతి అయితే. అప్పుడే ఇక సూర్య కూడా, ఏంటి జ్యోతి అంత హడావిడిగా వస్తున్నావు అని చెప్పి సూర్య బయట నుండి వస్తూ ఉండగా అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అది అండి అని ఇక ఇలా వస్తూ ఉండగా ఆ ఆయిల్ మీద కాలేసి జారి పడుతుంది జ్యోతి అయితే. ఇక కింద పడ్డ జ్యోతిని చూసి సూర్య అయితే, ఏంటి జ్యోతి ఏమైంది, ఉన్నట్టుండి ఇలా కాలు జారి పడడం ఏంటి, అంత ఆయిల్ ఉందేంటి మెట్ల మీద, అసలు ఎవరు పోసారు అని చెప్పి షాక్లో ఉంటాడు సూర్య అయితే. అప్పుడే ఇక జ్యోతి అయితే, కుట్టి ఇంటికి వస్తానన్నదండి, తనకిష్టమైన వంటకాలు చెయ్యమన్నది, దానికోసమే కిచెన్లో అవి పెట్టేసి వచ్చాను అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది. నీకేం కాదు జ్యోతి, నీకేం కాకుండా నేను చూసుకుంటాను, ఇప్పుడే ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేస్తాను అని చెప్పి సూర్య ఇక జ్యోతిని బెడ్ మీద పడుకోబెట్టి ఇక డాక్టర్కి ఫోన్ చేస్తాడు. ఇక కరెక్ట్ టైంలో సూర్య వచ్చి జ్యోతిని కాపాడుకున్నాడు. ఇంట్లో ఎవ్వరూ లేరు. ఇక జీవన ఇందుమతి ఇద్దరే ఖచ్చితంగా జ్యోతిని ఈరోజు లేకుండా చేసి కుట్టి చేత నిజం చెప్పకుండా చేయాలని ప్రయత్నం చేస్తారు. కానీ ఇక సూర్య అయితే జ్యోతిని కాపాడుకుంటాడు. ఇక
ఇక డాక్టర్ ట్రీట్మెంట్ చేసి వెళ్ళిపోతుంది. ఇంతలోనే ఇక ఇలా కుట్టి, ఆదిత్య, ఇక పూజారి ముగ్గురు కూడా ఇంటికి వచ్చేస్తారు. వచ్చి జ్యోతిని ఆ పరిస్థితిలో చూసి చాలా బాధపడుతూ ఉంటారు. "ఏంటమ్మా చూసుకోకుండా మెట్ల నుండి నువ్వు కింద పడడం ఏంటమ్మా? ఇదంతా ఎవరో చేసుంటారు. అక్కడ ఆయిల్ పోసి నిన్ను కింద పడేయాలనుకున్నారు. వాళ్ళెవరో కూడా మాకు తెలుసమ్మా" అని చెప్పి కుట్టి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోతి, సూర్యులైతే "ఏంటి కుట్టి ఏం మాట్లాడుతున్నావు? అక్కడ ఆయిల్ పోసింది ఎవరో నీకు తెలుసా? ఇక నీకెలా తెలుసు?" అని చెప్పి మాట్లాడుతూ ఉండగా ఇంకెవరు చేస్తారు? ఈ పని ఇంట్లో ఉన్న ఇందమ్మకు తప్ప ఇంకెవరికి అవసరం? ఇక జీవన కూడా ఇక్కడే ఉంది కదా! జీవన, ఇందమ్మ ఇద్దరు కలిసి మా అమ్మని ఈరోజు ప్రమాదానికి గురి చేయాలనుకున్నారు. నాకంతా తెలుసు నాన్న అని చెప్పి ఇక ఇలా కుట్టి అయితే అమ్మా నాన్నలని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే జ్యోతి, సూర్యులైతే షాక్ అవుతారు. ఇక పూజారి అయితే అంటూ ఉంటాడు, "అవును సూర్య, అవును జ్యోతి, మీ కన్న కూతురు ఎవరో కాదు, ఈ కుట్టినే. జీవన మీ కన్న కూతురు కానే కాదు" అని చెప్పి పూజారి అయితే నిజాన్ని బయట పెట్టేస్తాడు. అది విని వీళ్ళైతే ఒక్కసారిగా స్టన్ అయి కుట్టి దగ్గరికి వెళ్ళి, "నిజం చెప్పు కుట్టి, ఇక పూజారి చెప్పేది నిజమేనా? నా మీద ఒట్టేసి చెప్పు" అని చెప్పి ఇక జ్యోతి అయితే ఆనంద్ చెయ్యి తీసుకొని తన తల మీద పెట్టి ఇక నిజం చెప్పు కుట్టి అని అంటూ ఉంటుంది. దాంతో ఇక కుట్టి అయితే చిన్నప్పటి నుండి జరిగింది మొత్తం కూడా చెప్తూ ఉంటుంది. "అవును జ్యోతమ్మ, నీ కన్న కూతురు నేనే. చిన్నప్పుడు కర్పగం నన్ను ఎత్తుకెళ్ళింది. తర్వాత మల్లికమ్మ నన్ను పెంచింది. ఇక నేను ఇంట్లో అడుగు పెట్టాను. అప్పుడే ఇక ఒక కోయదొర చేత ఈ జీవన, ఇందుమతి ఇద్దరు కలిసి నాకు ఒక అబద్ధాన్ని చెప్పించారు. నేను ఆ అబద్ధమే నిజమని చెప్పి ఇన్నాళ్ళు నీకు దూరంగా ఉన్నానమ్మా. పూజారి తాత కూడా నన్ను ఒక మహాగురువు దగ్గరికి తీసుకెళ్ళాడు. తను కూడా ఇక కొన్నాళ్ళు నిజం చెప్పకపోవడమే మంచిదని చెప్పాడు. మళ్ళీ నేను ఆ మహాగురువుని కలిసి ఇక గండం తొలగిపోయిందని తెలుసుకొని ఈ నిజం చెప్పడానికే ఇక్కడికి వచ్చామమ్మా నేను, పూజారి, ఆదిత్య గారు" అని చెప్పి కుట్టి అయితే తన అమ్మ జ్యోతమ్మకైతే అసలు నిజం చెప్పేస్తుంది. అది విన్న జ్యోతి, సూర్యులైతే ఒక్కసారిగా షాక్ అవుతారు. "ఏంటి కుట్టి, ఇన్నాళ్ళు నువ్వు మా కన్న కూతురువని నీకు తెలిసినా కూడా నువ్వు నిజం చెప్పలేదు. ఇక మాకు తెలియక నిన్ను కన్న కూతురులా చూసుకోలేదు. ఎందుకు ఎందుకు వాళ్ళు చెప్పిన అబద్ధాన్ని నమ్మి ఇన్నాళ్ళు మాకు దూరమయ్యావు" అని చెప్పి ఇక ఏడుస్తూ ఉంటారు కుట్టిని హక్ చేసుకొని. "ఏది ఏమైనా చివరికి మనందరం కలుసుకున్నాం. నిజమేంటో తెలుసుకున్నాం. ఇక ఈ ఇందుమతి తన సవితి కూతురైన జీవనను తీసుకొచ్చి మీ కూతురుగా ఇంట్లో పెట్టిందమ్మా. ఇక మొత్తం ఆస్తి కోసమే నాటకాలాడింది ఈ ఇందుమతి. ఇక శంభు తాతయ్యలాగే ఈ ఇందుమతి కూడా ఇక పచ్చి మోసగత్తే. ఈ ఆస్తి కోసం శంభు తాత మన జడ్జి తాతనే చంపాలనుకుంటే అప్పుడు నేను ఇక కాపాడాను కదా. నా వలనే శంభు తాత చచ్చిపోయాడు కదా. అందుకే ఈ ఇందమ్మ నా మీద కోపం పెంచుకొని మిమ్మల్ని నాకు దూరం చేసి ఈ ఆస్తి మొత్తం కొట్టేయాలనుకుంది. తన కూతురైన జీవన పేరు మీదుగా ఆస్తి రాయించి తర్వాత తన పేరు మీదకి తీసుకొచ్చుకోవాలనుకుంది" అని చెప్పి ఇక ఇలా కుట్టి అయితే అంటూ ఉంటుంది ఇక జ్యోతి, సూర్యులతో. అప్పుడే ఇక వాళ్ళైతే ఇందుమతి ఎక్కడా, ఇక ఇందుమతి పిన్ని పిన్ని అని చెప్పి ఆరుస్తూ ఉంటాడు సూర్య అయితే. ఇక జీవనం కూడా పక్కనే ఉంటుంది. నిజం తెలిసిపోయిందని చెప్పి ఇద్దరు కూడా భయపడుకుంటూ ఇక హాల్లోకి వస్తారు జ్యోతి, సూర్యుల దగ్గరికి. "ఏంటి కుట్టి, పూజారి చెప్పేదంతా నిజమేనా? మీరు కేవలం ఆస్తి కోసమే ఇక ఇలా చేశారా? ఇక కుట్టిని మాకు దూరం చేసి, మా కన్న కూతుర్ని మాకు దూరం చేసి జీవనను అందుకే తీసుకొచ్చి పెట్టావా" అని చెప్పి అంటూ ఉండగా అప్పుడే ఇక జీవన, ఇందుమతి అయితే, "లేదు సూర్య, ఆ కుట్టి ఏదో మాయమాటలు చెప్తుంది. ఇప్పుడు నీ ఆస్తి మొత్తం కుట్టి దక్కించుకోవాలని చెప్పి ఇక కుట్టి భర్త ఆదిత్య, పూజారి ముగ్గురు నాటకాలు ఆడుతున్నారు. మాకేం అవసరం అబద్ధం చెప్పడం. నిజంగా ఇక ఈ జీవనేమి కన్న కూతురు. కావాలంటే ఇక నువ్వు ఏం చేయమంటే, ఎలా నిరూపించమంటే అలా నిరూపిస్తాను జీవనేమి కన్న కూతురని" అని చెప్పి మళ్ళీ అబద్ధాన్ని నిజం చేస్తూ ఉంటారు ఇక ఇందుమతి, జీవనైతే. అప్పుడే ఇక ఆదిత్యకు చాలా కోపం వస్తుంది. "ఏంటి ఏంటి ఇందమ్మ, నువ్వు పెద్దదానివి, ఇంకా నువ్వు ఇలా అబద్ధాలు, మోసాలు ఎందుకలా చేస్తున్నావు? ఇక మా భార్య ఆస్తి కోసం ఇలాంటి అబద్ధం చెప్తుందా? ఎవరైనా ఆస్తి కోసం కన్న తల్లికి దగ్గర కావాలని చూస్తారా? కన్న ప్రేమ ఉంటే చాలు. ఆస్తి కోసం ఎప్పుడు నా భార్య ఆశపడదు. ఇక ఈ ఆస్తి మొత్తం తనదని తెలుసు, ఈ కుటుంబం తనదని తనకు తెలుసు. అయినా కూడా ఇన్నాళ్ళు నిజం చెప్పలేదంటే ఇక నా భార్యకు ఆస్తి మీద, డబ్బు మీద ప్రేమ ఉందని అర్థమా? ప్రేమ లేదు, తనకు మనుషుల మీద మాత్రమే ప్రేమ ఉంది. ఇక నీకు, జీవనకే
ఇక మనుషుల మీద ప్రేమ లేకుండా కేవలం డబ్బు మీద ఆస్తి మీద ప్రేమ ఉండి ఇంతమందిని ఇన్నాళ్ళు మోసం చేశారు. ఇక ఈ ఆస్తి దక్కించుకోవాలని చూశారు. కానీ ఆ దేవుడు అనేవాడు ఉన్నాడు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీ నిజ స్వరూపాలు బయట పెడతాడని నాకు తెలుసు. ఆ రోజు ఈ రోజు వచ్చింది. ఇంకా మీరు మోసం చేయాలని చూడొద్దు. లేకుంటే ఇక నేను ఏం చేస్తానో చూడు. ఇక నిజం నిరూపించాలంటే ఏమైనా చేస్తానన్నారు కదా. పదండి, జ్యోతి అత్తయ్యకు జీవనకు ఇప్పుడే డిఎన్ఏ టెస్ట్ చేయిద్దాం. ఇక జ్యోతి అత్తయ్యకు కుట్టికి, ఇటు జ్యోతి అత్తయ్యకు జీవనకు, ఇక వీళ్ళ ముగ్గురికి డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే ఎవరు కూతురు అనేది తెలుస్తుంది కదా. దీనికి మీరు సిద్ధమేనా అని చెప్పి అంటూ ఉంటాడు ఆదిత్యతే. అది విన్న వీళ్ళైతే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి, డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఇక కుట్టినే జ్యోతి కూతురని తేలిపోతుంది. ఇక నేను వేరే అమ్మాయిని కదా, కుట్టిని కాదు కదా. ఎలాగైనా ఇక నిజమేంటో ఈ ఆదిత్య నిరూపించేస్తాడు అని చెప్పి, అదేంటి ఇక అలా డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం మాకేముంది, ఇక వాళ్ళు నా కన్న తల్లిదండ్రులే, అలా చెప్తే సరిపోతుంది, టెస్ట్ చేయించడం అవసరం లేదు అని చెప్పి జీవన్ అయితే చాలా కోపంగా అంటూ ఉంటుంది. దాంతో ఇక జ్యోతి సూర్యలకు కూడా చాలా కోపం వస్తుంది. ఏంటి జీవన, ఇక నువ్వు మా కూతురు కాదని నకిలీ జీవనమని ఇక ఆనంది ఆదిత్య పూజారి చెప్తున్నారు. నువ్వు ఇందుమతి మాత్రం ఇక నువ్వే మా కన్న కూతురు అని మాట్లాడుతున్నారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో మాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఎందుకు ఇలా చేశారు అని చెప్పి అంటూ ఉండగా, అప్పుడే ఇక చేసిందేదో చేశాము, అంతా అయిపోయింది. ఇక ఇప్పుడు నిజం తెలుసుకోవాలంటే కేవలం డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవడమే. ఇక ఇప్పుడు మనుషుల మాట మీద నమ్మకాలు లేవు కదా. ఇక ఆ టెస్ట్లు అంతా తేలిపోతుంది టెస్ట్లో అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. కానీ జీవన్ అయితే దానికి ఒప్పుకోదు. అప్పుడే ఇక జ్యోతి సూర్యులకైతే అర్థమైపోతుంది. ఇక కుట్టి వాళ్ళ కన్న కూతురు జీవన ఆస్తి కోసం ఇంట్లో తమ కూతురుగా అడుగుపెట్టింది ఇందుమతి వల్లనే. అప్పుడే ఇక చాలా కోపంగా సూర్య అయితే, మీకు కొంచెమైనా సిగ్గుండాలి, ఇక కేవలం ఆస్తి కోసమే ఇక మా జీవితాలను నాశనం చేస్తారా, మా కన్న ప్రేమను మాకు దూరం చేస్తారా, అసలు మీరు మనుషులేనా, ఇక మీలాంటి వాళ్లకు ఇంట్లో స్థానం ఇచ్చాను చూడు, నాది బుద్ధి తక్కువ అని చెప్పి చాలా కోపంగా జ్యోతి అయితే మేడ మీదకి వెళ్ళి ఇక ఇందుమతి బ్యాగ్ మొత్తం బయటకు తీసుకొని వచ్చి ఇలా విసురుతూ ఉంటుంది. వెళ్ళండి, ఇక మీకు ఇంట్లో స్థానం లేదు, ఇక మీరు ఇంటికి పెద్దగా ఉంటారని ఇక ఇన్నాళ్ళు ఇంట్లో మీకు ఆశ్రయం ఇచ్చాము, కానీ నువ్వు ఇంటికి పెద్ద కాదు, ఈ ఇల్లే ఆక్రమించాలి, ఈ ఆస్తులు తమ సొంతం చేసుకొని మమ్మల్ని నడి రోడ్డు మీద ఇడ్చాలనుకున్నావు. ఇక కుట్టి మీ మాటలు మొత్తం వీడియో తీసింది చూశాను, ఇంకా మిమ్మల్ని క్షమించి ఇంట్లో ఉండనివ్వలేను, వెళ్ళండి అని చెప్పి ఇక ఇలా మెడ పట్టుకొని జ్యోతి అయితే ఇందుని గెంటేస్తూ ఉంటుంది. ఇక జీవన అయితే, ఏంటి చూస్తున్నావు జీవన, నువ్వు కూడా ఇంట్లోకి రావడానికి వీల్లేదు, ఈ రోజు నుండి మా ఏకైక వారసురాలు కుట్టికే ఈ ఆస్తి మొత్తం సొంతం అవుతుంది, కుట్టినే ఈ ఇంటికి వారసురాలు ఎప్పటికైనా, ఇక నువ్వెప్పటికీ ఇంటికి వారసురాలివి కాలేవు, ఇక కావు కూడా, ఎందుకంటే ఇక నువ్వు చేసింది ఎలాంటి తప్పో అందరికీ తెలుసు, ఇక నీకు ఇంటి నుండి ఇన్నాళ్ళు నిన్ను పెంచి పెద్ద చేసిందే ఎక్కువ, నీకు ఎలాంటి ఆస్తులు కూడా ఇక మేము ఇవ్వాలనుకోవటం లేదు, ఈరోజే ఇప్పుడే లాయర్ని తీసుకొచ్చి కుట్టి పేరు మీదుగా ఆస్తి మొత్తం, మా యావదాస్తి మొత్తం కుట్టి పేరు మీదుగానే రాసేస్తాం, ఇక నువ్వేం చేస్తావో చేసుకో, ఇక నిన్ను ఇన్నాళ్ళు ఇంత గారాభంగా పెంచడమే మేము చేసిన పెద్ద తప్పు అని చెప్పి జ్యోతి సూర్యులైతే ఇక జీవనను కూడా చీకొడుతూ ఉంటారు. ఇక నువ్వు ఇందుమతి జీవనను ఎక్కడుండో తీసుకొచ్చావు కదా, మళ్ళీ అక్కడికే తీసుకెళ్ళు, ఇక ఇందుమతితో పాటు జీవను కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళిద్దరిని కూడా బయటకు గెంటేస్తారు జ్యోతి సూర్యులైతే. అప్పుడే ఇక ఇలా కుట్టి అయితే జ్యోతిని హ్యాక్ చేసుకొని చాలా ఏడ్చేస్తూ ఉంటుంది. ఈ రోజు కోసమేనమ్మా నేను వెయిట్ చేసింది, ఎప్పుడెప్పుడు ఇక మా అమ్మ నాన్నలకు నిజం చెప్పి వాళ్ళని ఇక ఇలా కలుసుకొని ప్రేమగా హత్తుకుంటాను, వాళ్ళతో కడుపారా మాట్లాడతాను అని నేను ఇన్నాళ్ళు వెయిట్ చేశాను, ఆ రోజు ఈ రోజు వచ్చింది అమ్మ జ్యోతమ్మ అని చెప్పి నోరారా పిలిచి చాలా సంతోషంగా కుట్టి అయితే జ్యోతిని హ్యాక్ చేసుకుంటుంది. ఇక అది చూసిన పూజారి ఆదిత్య సూర్య చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక ఏ ఆస్తి కోసమైతే ఇదంతా చేశారో ఆ ఆస్తి ఈరోజు నీ సొంతమయ్యింది, ఇక వాళ్ళ సొంతమయ్యాక నిజం తెలిస్తే ఇంకా ఎలా ఉండేదో సిచ్యువేషన్, కానీ త్వరలోనే నిజం తెలిసింది అని చెప్పి
వీళ్ళైతే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక కుట్టి అయితే ఈరోజు ఇలా తన కన్న తల్లిదండ్రులకు ఇక నిజం చెప్పి వాళ్ళను చేరుకుంటుంది. ఇక ఆదిత్య అయితే, చూసావా కుట్టి, నువ్వు ఎప్పటికైనా ఓడిపోవు, గెలుస్తావు. నీ సహనం, ఓర్పు ఇక అంతా ఇక నీకు మంచే చేస్తుంది. ఇక నీకు తోడుగా శివయ్య ఉంటాడు. ఎప్పటికైనా ఇక నీకు మంచే జరుగుతుంది. ఈ రోజు నుండి నీ జాతకంలో దోషాలన్నీ తొలగిపోయాయి కాబట్టి ఇటు పుట్టింట్లో నిజం తెలిసి నువ్వు సంతోషపడ్డావు. ఇక మెట్టింట్లో కూడా నిజాన్ని నిరూపిస్తాను. ఇక ఆ ఇంట్లో కూడా నిన్ను మహారాణిని చేస్తాను కుట్టి అని చెప్పి అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. ఇక ఆదిత్య మాటలు విన్న జ్యోతి, సూర్యులైతే, నీకు ఇలాంటి భర్త దొరకడం నీ అదృష్టమమ్మా. ఇక నీ భర్త నిన్ను మహారాణిని చేస్తానంటున్నాడు మెట్టింట్లో. అక్కడ కూడా ఇక నువ్వు ఖచ్చితంగా ఇక మహారాణి అవుతావమ్మా అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటారు జ్యోతి, సూర్యులైతే. ఇక అప్పుడే పూజారి అయితే, ఇక కుట్టి జీవితంలో సంతోషాలే. ఇక ఎప్పటికీ కుట్టి జీవితంలో ఇక కన్నీళ్ళు రావు. ఇన్నాళ్ళు అనుభవించింది చాలు. ఇక నుండి కుట్టికి ఇక మంచి రోజులే జ్యోతమ్మ. ఇక నువ్వు, నీ కూతురు, ఇక సూర్య ముగ్గురు ఇక మంచిగా ఉండబోతున్నారు. ఇక మీ జాతకంలో ఎలాంటి దోషాలు లేకుండా అన్నీ కూడా నష్టపరిహారాలన్నీ కూడా చెల్లిపోయాయి అని చెప్పి పూజారి కూడా సంతోషిస్తూ ఉంటాడు. ఇక బయటకు వెళ్ళిపోయిన ఇందు జీవనైతే ఇక ఆనందిని అంతం చేయాలి, అది మన బ్రతుకులను ఇలా చేసింది అని చెప్పి మరింత కోపాన్ని పెంచుకుంటారు సూర్య కుటుంబం మీద ఇందు జీవనైతే. మరి ఇక ఇక్కడ నిజం బయటపడగానే మళ్ళీ ఇక జీవన ఇక ఇంటికి, తన మెట్టింటికి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక అక్కడ సైలెంట్గా లోపలికి వెళ్ళిపోతుంది. ఇందుకు కూడా ఆశ్రమం లేదు కాబట్టి జీవనతో పాటు ఇక సునంద ఇంటికే చేరుకుంటుంది. అప్పుడే సునందకు అనుమానం వస్తుంది. ఏంటి, ఇక ఇందుమతిని తీసుకొని జీవన బ్యాగ్ తీసుకొని ఈ ఇంటికి వచ్చింది అని చూస్తూ ఉంటుంది సునంద అయితే. ఇక వీళ్ళ వెనకాత నుండి ఆదిత్య, ఆనంది కూడా వచ్చేస్తారు. ఇక జీవన ఇంట్లోకి వచ్చిందని తెలుసుకొని ఆదిత్య చాలా కోపంగా, అమ్మ, జీవన ఇంటికి వచ్చిందా? అసలు జీవనను ఇంట్లో ఉండనివ్వకూడదు. జీవన అసలు ఏం చేసిందో తెలుసా? ఇన్నాళ్ళు నిజం తెలిసినా కూడా ఇక చెప్పకుండా అందరినీ మోసం చేసింది. ఇక జ్యోతి అత్తయ్య అసలు కూతురు ఈ జీవన కాదమ్మా, నా భార్య కుట్టి. ఈరోజే నిజం తెలిసిందమ్మా అని చెప్పి ఇక అక్కడ జరిగింది మొత్తం కూడా సునందకు చెప్తూ ఉంటాడు ఆదిత్యతే. ఆ నిజం తెలుసుకున్న సునంద కూడా షాక్ అవుతుంది. ఏంట్రా అది, ఏం మాట్లాడుతున్నావు? ఆనందే జ్యోతి కూతురు కావడం ఏంట్రా? ఈ జీవన ఆస్తి కోసం ఇంతలా చేసిందా అని చెప్పి ఇక షాక్లో ఉంటుంది. ఇక సునంద కూడా, జీవనను నమ్మి నేను కూడా పెద్ద పొరపాటు చేశానురా. ఈరోజు ఇక 5 కోట్ల నష్టపరిహారం చెల్లించవలసి వచ్చింది జీవన వల్ల. ఇదంతా జీవన తన తెలివితో చేసిందా లేకుంటే తన తెలివి తక్కువ పనితో చేసిందో అర్థం కావట్లేదు. ఇక పుట్టింట్లోనే అలా చేసిన జీవన ఈ మెట్టింటిని ఇంకెలా చేస్తుందిరా? ఇక నేను చాలా పెద్ద తప్పే చేశానురా అని చెప్పి అసలు నిజం తెలుసుకున్న సునంద అయితే పశ్చాత్తాపడుతూ ఉంటుంది ఇక ఆనంది విషయంలో. అప్పుడే ఇక ఆనంది సునంద దగ్గరికి వెళ్ళి, అత్తయ్య, ఏది ఏమైనా నిజం తెలుసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి ఎవరు ఎలాంటి వాళ్ళో ఇప్పటికైనా మీరు తెలుసుకున్నారు, నాకు అది చాలా అత్తయ్య అని చెప్పి ఇక ఇలా అత్తయ్య, కోడలు ఇద్దరు కూడా ఒక్కటైపోతారు. ఇక సునంద అయితే, జీవనకు ఈ ఇంట్లో కూడా స్థానం లేదు, ఇక ఇలాంటి ఇందుమతిని ఇంట్లో పెట్టుకోవడమా, అస్సలు కూడా పెట్టుకునేదే లేదు అని చెప్పి చాలా కసురుకుంటూ ఉంటుంది సునంద అయితే. ఇంతలోనే మళ్ళీ ఇక చేతు వచ్చేస్తాడు. అమ్మ, జరిగిందేదో జరిగిపోయింది. ఈ ఇంటి కోడలు జీవన. జీవన అలాంటిదని నాకు ముందుగానే తెలుసమ్మా. ఎలాగైనా జీవనను మార్చడం కోసమే నేను పెళ్లి చేసుకున్నాను. కానీ జీవన మారలేదు. కానీ ఇప్పుడు సునంద చిన్న కోడలు ఇలా చేసిందని ఇక రోడ్డు మీద పడితే మనకే కదమ్మా పరువు తక్కువ పని. ఇక ఇదొక్కసారికి క్షమించేయండి. ఈ ఇందుమతిని మాత్రం ఇంట్లో ఉండనివ్వద్దు. అసలు ఇందుమతికి జీవనకు కలెక్షన్ లేకుండా చేయాలి. అప్పుడు ఖచ్చితంగా ఇక నా జీవన మారుతుందమ్మా. నేను ప్రేమించిన అమ్మాయిగా జీవన ఉంటుందమ్మా. నా కోసం జీవనను క్షమించండమ్మా అని చెప్పి చేతు అయితే సునందతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఇక సునంద అయితే ఇక తన చిన్న కొడుకైన చైతన్య ఇప్పుడు ఒంటరైపోతాడు. జీవనను ఎలాగైనా మార్చుకుంటానని చెప్తున్నాడు కదా, అసలు ఇందుమతే లేకుండా ఉంటే జీవన ఇలా చేసుండేది కాదు. కాబట్టి ఇక ఇందుమతిని గెంటేస్తే అయిపోతుంది, జీవన మారుతుందేమో, ఒక అవకాశం ఇచ్చి చూద్దాం అని చెప్పి సునంద అయితే ఇలా అనుకుంటూ ఇక చేతు మాటలకైతే, సరేరా, నీ భార్య వెళ్ళిపోవడం వల్ల మన కుటుంబం పరువు పోతుందని చెప్తున్నావు కాబట్టి నీ భార్యని ఉండనిస్తాను, కానీ ఆ ఇందును మాత్రం ఉండనివ్వద్దురా, తనని వెంటనే గెటౌట్ అని గెంటేయండి అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది సునంద అయితే. ఇక ఇందుమతిని ఇక సునంద ఇంట్లో నుండి కూడా గెంటేసి జీవనను క్షమించి ఇంట్లో ఉండనిస్తుంది మరి సునంద అయితే. మరి ఇక ఇప్పుడు చేతు తన భార్య ఇక జీవనను మార్చుకోగలుగుతాడా, మంచిగా మారబోతుందా జీవన, లేకుంటే
తన పరిస్థితి ఇందులాగే రోడ్డు పాలవుతుంది. కాబట్టి ఖచ్చితంగా జీవన మారాల్సిందే. ఇక జీవనకు ఆప్షన్ లేదు. కానీ జీవనే స్వయంగా వచ్చి ఆనంది, ఆదిత్య, సునందను క్షమాపణ అడుగుతుంది. తను చేసిన తప్పులన్నిటికీ క్షమాపణ అడిగి ఇక ఇలా మంచిగా మారుతుందనిపిస్తుంది. జీవనే ఇక నేను ఎండీ పోస్టు నాకు అవసరం లేదత్తయ్య. ఇక బావగారికి ఎండీ పోస్ట్ ఇవ్వండి అని చెప్పి జీవన నోటి నుండే జీవన ఇలా అంటూ ఉంటుంది. మరిక సునంద కుటుంబంలో కూడా సంతోషాలు రాబోతున్నాయా? ఇక ఆనంది గురించి నిజాలు బయటపడడంతో అనేది చూడాలి. ఖచ్చితంగా ఇక ఆనంది గురించి నిజం బయటపడితే సునంద మనసు మారుతుందనిపిస్తుంది. చూద్దాం మరి ఇలానే జరగబోతుందా? ఏం జరుగుతుందనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.